నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 పై ప్రేక్షకుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ అంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే అంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫైర్ వస్తూ ఉంది. హౌస్లో జరిగేదంతా స్క్రిప్టెడే, ఫేక్ అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ సీజన్ 9 పై. గేమ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి, వెళ్ళాలనేది ముందే డిసైడ్ చేస్తున్నారంటూ కూడా టాక్ వినిపిస్తూ ఉంది. రితు చౌదరి ఎలిమినేషన్ అలానే జరిగిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బర్నీని టాప్ 5లో ఉంచేందుకే రితుని ఎలిమినేట్ చేశారని ప్రచారం సాగుతూ ఉంది. రితుది అన్ఫేర్ ఎలిమినేషన్ అని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజానికి రితు చౌదరి ప్రతిసారి నామినేషన్ ఉన్న ప్రతిసారి కూడా టాప్ 2, టాప్ 3 ప్లేసెస్లో ఉంది ఓటింగ్లో. కానీ రితు చౌదరిని ఎలిమినేట్ చేయడం గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు కూడా స్పష్టం కాలేదు. ప్రతిసారి కూడా గేమ్ ప్లే ప్రకారం కూడా చూసుకుంటే గేమ్ బాగానే ఆడుతుంది, అందరితో బాగానే మాట్లాడుతుంది. ఓటింగ్స్ చూసుకున్నా కూడా ఆమెకు బాగానే ఓటింగ్స్ వస్తున్నాయి. ప్రతిసారి సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంటుంది ఓటింగ్లో. సో మరి బర్నీని టాప్ 5లో ఉంచడం కోసం రితు చౌదరిని ఎలిమినేట్ చేశారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. మరి బిగ్ బాస్లో ఎందుకని గేమ్ని చూడట్లేదు? నాగార్జున గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు, మీ ఆటని బిగ్ బాస్ చూడమే కాదు, ఆడియన్స్ కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారు, మీ ఆట తీరు, మీరు మాట్లాడేది ప్రతి గమనిస్తూ ఉన్నారు. మీరు హౌస్లో ఉండాలా, ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళాలనేది అనేది ఆడియన్స్ చేతిలో ఉంది, మా చేతిలో లేదు అంటూ కూడా ప్రతిసారి నాగార్జున గారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఏం జరిగింది? రితు చౌదరి ఎలిమినేషన్లో నిజంగా అన్ఫేర్ అనిపిస్తూ ఉందా? మీకు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఉండాల్సిన రితు చౌదరి టాప్ 2లో, టాప్ 3 అందులో ఉండడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ల తర్వాత ఓటింగ్ ప్రకారం ఆమె ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, 100% ఎలిమినేట్ కాదు. కానీ తననే టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారా? బర్నీని నిజంగా టాప్ 5లో ఉంచడం కోసం ఆమెను ఎలిమినేట్ చేశారా అనే దానిపై చర్చ నడుస్తూ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 ప్లే ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతూ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 21వ తారీఖున బిగ్ బాస్ ఫైనల్ ఉండబోతూ ఉంది. మరి కప్పు గెలిచేది ఎవరు? కప్పు గెలిచి బయటకు వచ్చేది ఎవరు? మరి నిజంగా ఓటింగ్స్ ప్రకారమే లోపల బిగ్ బాస్ విన్నర్ని అనౌన్స్ చేస్తారా, లేకపోతే వారికి నచ్చిన వారికి ట్రోఫీ ఇచ్చుకుంటారా? ఇది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా ఇప్పుడు లేవనెత్తన నడుస్తుంది ఆడియన్స్ మధ్య. ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళు మేము పిచ్చోళ్ళ, మాకు ఒక కాంటెస్టెంట్ నచ్చాడు, అతని గేమ్ ప్లే నచ్చింది, మేము ఓట్లు వేస్తూ ఉన్నాం, మరి మా ఓట్లతో మీకు లెక్కలేనప్పుడు మా దగ్గర ఓటింగ్స్ ఎందుకు తీసుకుంటా ఉన్నారు అంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హౌస్లో జరిగే అంతా కూడా స్క్రిప్టెడే, ఫేక్ అని కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. గేమ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలనేది ముందే డిసైడ్ చేస్తున్నారంటూ కూడా టాక్ వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు వినిపించిన ఈ టాక్ అంతా కూడా రితు చౌదరి ఎలిమినేషన్ తర్వాత ఇది నిజాలే అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. రితు చౌదరి ఎలిమినేషన్ అలానే జరిగిందంటూ కూడా పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బర్నీని టాప్ 5లో ఉంచేందుకే రితుని ఎలిమినేట్ చేశారంటూ కూడా ప్రచారం సాగుతూ ఉంది. రితుది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతూ ఉంది? నిజంగా బిగ్ బాస్లో ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయా? మరి ఎందుకని దీని గురించి పట్టించుకోవట్లేదు? ఒక గేమ్ ప్లేని చాలామంది కూడా బిగ్ బాస్ని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో కూర్చొని రాత్రి 9-9:30 అయిందంటే చాలు టీవీలో కత్తుక్కొని అలా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్లో ఉండే ప్లేయర్స్ అందరినీ కూడా వీరి ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే ఓన్ చేసుకొని మా పలానా ప్లేయర్, మా మనిషి అన్నట్టుగా అనుకొని చూస్తూ ఉన్నారు లోపల. అందరూ కూడా దాన్ని ఒక ఓన్ చేసుకున్నారు అందరూ కూడా ఆ ప్లేని, బిగ్ బాస్ని. సో బిగ్ బాస్ చూసినప్పుడల్లా మనం ఎలా మాట్లాడాలి, మనం ఒకవేళ మనుషులు లేరు, ఇద్దరు వ్యక్తులే ఉన్నాం, పక్కెళ్ళి మాట్లాడుకున్నా కూడా ఆ మాట తర్వాత ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే అంతా కెమెరాలు రికార్డ్ అవుతుంది, వాయిస్ రికార్డ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నాగార్జున గారు వీకెండ్లో వచ్చి మీరు ఇలా మాట్లాడారు తప్పు అంటే కూడా ఆయన ప్రశ్నిస్తూ చెప్తా ఉన్నసరికి నిజంగా బిగ్ బాస్ చూసేటప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనే కొన్ని పాయింట్స్పై మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. దాన్ని చూసినప్పుడు ఆ గేమ్ ప్లేని కానీ లోపల ఉన్నప్పుడు కూడా వారికి అలాగే ఉంటుంది. 2-3 వారాలకు తెలియని తర్వాతకి వారు ఏం చేస్తున్నారు తప్పులు, వారు ఏం ఎలా ఉండాలి అనే దానిపై వారికి ఒక అవగాహన వస్తుంది. దాన్ని చూస్తున్న మనకు డైలీ లైఫ్లో మన లైఫ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఒక
మంచి ఆప్షన్గా బిగ్ బాస్ ఉంటుంది. కానీ ఈ బిగ్ బాస్లో మన ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవాలి అనుకొని చాలామంది ఓట్స్ వేసిన వారంతా కూడా ఇప్పుడు పిచ్చోళ్ళ అన్న ప్రశ్న తలెత్తా ఉంది. అంటే ఒక గంట సమయం మనం వేచించి ఆ గేమ్ ప్లేని చూసి ఎవరు బాగా ఆడుతూ ఉన్నారు, ఎవరి ప్లే బాగుంది, ఎవరు విన్నర్ అయితే బాగుంటుంది అని మనం ఒక స్పష్టమైన ఒక అంశాన్ని తీసుకొని అందులో కూర్చోబెట్టి మనం ఓటింగ్స్ వేస్తున్నప్పుడు మరి ఆ ఓటింగ్స్కే ఇప్పుడు లెక్క లేకుండా వచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు, నచ్చిన వాళ్ళని లోపల ఉంచుతూ ఉన్నారు. అంటే అంతా మీ ఇష్టమైనప్పుడు బిగ్ బాస్ ఈజ్ అవర్ ఓన్ రూల్స్ అని చెప్పుకొని ఓటింగ్ని తీసేయండి. ఓటింగ్ తీసేసి మేము నాకు నచ్చిన వాళ్ళని ఎవరు బాగా ఆడుతారో వాళ్ళని ఇస్తాం, ఎవరి ద్వారా రేటింగ్ వస్తుందంటే వాళ్ళని ఉంచుకుంటాం, మిగతా వాళ్ళని తీసేస్తామంటే అలాగే చెప్పొచ్చు కదా. ముందే ఆడియన్స్ మరి ఆ ఓటింగ్స్ ఎందుకు వేయడం, గెలిపించుకోవడం ఎందుకు, ఒక ప్రజానాయకుని ఎంచుకునేది ఎందుకు, ఒక మంచి అతను చేసే పనులను చూసి అతనికి ఓటేస్తారు, నచ్చకపోతే వేయరు. సో ప్రజలందరూ కూడా ఒక వ్యక్తికి ఓటేసినప్పుడు అతని కాదు, అతని ఓట్లు ఎక్కువ వచ్చినా పర్లేదు మేము అతను తీసేస్తాం, ఇతని ఎమ్మెల్యేని ఇతన్ని సీఎం చేస్తామంటే ఒప్పుకోరు కదా. ఇది కూడా అలాగే బిగ్ బాస్ కూడా అలాగే వారు ఒక 100 రోజులు 120 రోజులు అందులో కష్టపడి ప్లే ఆడుతున్నప్పుడు వారి కష్టాన్ని రితు చౌదరి వెళ్ళేటప్పుడు మాట్లాడింది, నేను టాప్ 5లో ఉంటాను అనుకున్నాను కానీ ఎలిమినేట్ అవుతున్నాను అని ఒక చాలా ఎమోషనల్ అవడం జరిగింది, ఏడుస్తూ ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. సో నిజంగా మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్లో అన్ఫేర్ ఎలిమినేషన్ జరుగుతుందా? ఓటింగ్తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేస్తూ ఉన్నారా? మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.